श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। మిత్రులందరికీ కూడా రామాయణ శ్రవణ పఠన ఆ రామానుగ్రహం అందరికీ కూడా కలుగుగాక. గాయత్రీ రామాయణంలో నిన్న 6 శ్లోకాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి వివరణం మనం చూసాము. ఈ రోజున మిగతా శ్లోకాలు ఏ భాగాల్లో మనకు భాసిల్లుతున్నాయి. ఎంత గొప్ప రహస్యం అండి! 24,000 శ్లోకాలలో గాయత్రీ బీజ సంయుక్తంగా ఒక్కొక్క శ్లోకాన్ని మహర్షులు మనకు అందించారు. మధుమయ భణితీనాం మార్గదర్శి మహర్షి అంటాడు భోజరాజు చంపూ రామాయణంలో. ఎంత మధురంగా వ్యాఖ్యానించారు శ్రీమద్ రామాయణాన్ని. కాబట్టి మనం ఇక విషయంలోకి ప్రవేశిద్దాం. రాజా సత్యంచ ధర్మశ్చ రాజా కులవతాం కులం రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం. ఈ శ్లోకం వరకు నిన్న మనం చూశాము. ఈరోజు నిరీక్షస ముహూర్తం తు దదర్శ భరతో గురుం ఉటజే రామమాసీనం జటావల్కలధారిణం తత్సవితుర్వరే నియం. అక్కడ గాయత్రీ మహామంత్రంలో 7వ అక్షరము ని అనేటువంటి అక్షరంతోని బీజాక్షరంతోని ఇక్కడ నకారంతో తీసుకున్నారు. ని అనేటువంటి అక్షరంతోని నిరీక్షత ముహూర్తంతు దదర్శ భరతో గురుం ఉటజే రామమాసీనం జటావల్కలధారిణం. ఇక్కడ ఈ శ్లోకం ఎక్కడ భాసిల్లుతుందండి అంటే అయోధ్యాకాండలో 99వ సర్గలో 25వ శ్లోకంగా మనకు భాసిల్లుతూ ఉన్నది. ఇక దీని అర్థానికి వచ్చినట్లయితే రాముడు వనవాసానికి వెళ్ళాడు. దశరథుడు నిన్నటువంటి శ్లోకంలో రాజా సత్యంచ ధర్మశ్చ అన్న శ్లోకంలో దశరథుడు స్వర్గస్థుడైనాడు. ఆ తర్వాత భరతుణ్ణి పట్టాభిషేకం చేద్దామని చెప్పి ప్రయత్నం చేయగా భరతుడు నేను ఈ సింహాసనాన్ని మన యొక్క ఇక్ష్వాకు వంశంలో వచ్చేటువంటి ఆనవాయితీ ప్రకారంగా జ్యేష్ఠుడే సింహాసనానికి అర్హుడు, అందువల్ల నేను సింహాసనం మీద కూర్చోడానికి అర్హుణ్ణి కాదు, రాముడే అర్హుడని చెప్పి రాముణ్ణి తీసుకొద్దామని చెప్పి వెళ్ళేటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాట. ఆయన అందరినీ కూడా పోగు చేసి అలా కులగురువులని కౌసల్య సుమిత్రాదులని కైకేయులని ఇంకంతేకాకుండా చాలామంది బలాన్ని కూడా తీసుకెళ్ళాడు. ఏనుగులు అశ్వాలు సమేతంగా వెళ్ళాడు భరతుడు రాముణ్ణి తీసుకొద్దామని. అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే వ్యాఖ్యానంలో చెప్పినటువంటి మాటలు చెబుతాను. మరి రాముణ్ణి భరతుడు గుర్తుపట్టలేడా? ఇక్కడ నిరీక్షస ముహూర్తం, ఒక్క ముహూర్తం పాటు ఈయన రాముడా కాదా అని సందేహించాడు. ఎవరైనా కూడా సొంత అన్నయ్యని సొంత తమ్ముణ్ణి ఇట్టే గుర్తుపడతాం కదా, మరి ఏమిటి భరతుడు ఇలా ఉన్నాడు అని ప్రశ్న వేశారు వ్యాఖ్యాకర్తలు.
ఇంకా అంతేకాకుండా భ్రాతరం అని అనలే. ఇక్కడ భరతో గురుం, రాముణ్ణి గురువుగా ఉపాసించాడు, గురువుగా భావిస్తూ ఉన్నాడు. దదర్శ గురుం భరత, గురుం రామం భరత దదర్శ, చూశాడట. కాబట్టి ఎందుకండి అలా ఉన్నాడండి అంటే, అప్పటికే రాముడు ఈ జటలు మొత్తం కూడా న్యగ్రోధ క్షీరంతో బంధించాడు, ఋషికుమారుల్లాగా ఉన్నాడు. చాలా కాలం గడిచింది కాబట్టి అప్పటికే ఇవన్నీ కూడా వేషాలన్నీ మారిపోయినాయి కాబట్టి ఈయన రాముడా కాదా అని ఒక ముహూర్తం పాటు గమనించి నిర్ధారించుకున్నాడు ఈయన రాముడే అని. నిరీక్షత ముహూర్తం తు దదర్శ భరతో గురుం ఉటజే రామమాసీనం జటావల్కలధారిణం. రాముణ్ణి ఎప్పుడు ఇలా చూడలే దశరథుడు, భరతుడు. అందువల్ల ఒక్క నిమిషం ఆయనకి ఈయన రాముడే నిర్ధారణ టైం పట్టిందట. ఇది ఈ శ్లోకానికి ఉన్నటువంటి వివరణ. ఇక అటుపరి శ్లోకానికి యది బుద్ధి కృతా ద్రష్టుమగస్త్యం తం మహామునిం అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశాః. మహాయశాః మహాయశః అని కూడా పాఠాంతరం ఉంది. ఇది అరణ్యకాండలో ఉండేటువంటి శ్లోకం. 11వ సర్గ 44వ శ్లోకంగా ఈ యొక్క గాయత్రి 8వ బీజాక్షరంగా వరేణియం యా అనేటువంటి అక్షరంతో ఆరంభమైంది. యది బుద్ధి కృతా ద్రష్టుం అగస్త్యం తం మహామునిం అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశః. సుతీక్ష్ణ మహర్షి చెప్పినటువంటి మాట ఏమయ్యా, ఈ శ్లోకం వరకు రాముడు అగస్త్య మహాముని ఆశ్రమాన్ని దర్శించలేదు, ఇంకా అగస్త్యుని దర్శించాలనేటువంటి కాంక్ష కలిగింది. ఈ శ్లోకానికంటే ముందు రాముడు ఎక్కడెక్కడ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు ఏ ఆశ్రమాల్లో ఉన్నాడన్న విషయాన్ని సుస్పష్టంగా చెప్పారు. అగస్త్య మహాముని దర్శనం చేత రాముల వారికి గొప్ప ధనుస్సుని, ఖడ్గాలని, బాణములని అందించాడు అగస్త్య మహాముని. అటువంటి అగస్త్యో భగవాన్ ఋషి అంటుంటాడు వాల్మీకి ఎక్కడొచ్చినప్పటికీ కూడా. ఆయన సాక్షాత్తుగా భగవత్ స్వరూపుడు. అటువంటి రాముడు అన్నాడు, ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో అగస్త్య మహాముని గురించి వింటున్నాము, ఆయన్ని చూడాలనుకుంటున్నానని ప్రశ్నించగా ఆయన అంటున్నాడు, యది బుద్ధి కృతా ద్రష్టుం అగస్త్యం తం మహామునిం. ఆ మహాముని గనక నీవు దర్శించాలంటే గనక అద్యైవ, ఈ ముహూర్తంలోనే, ఈ క్షణంలోనే బయలుదేరు అని చెప్పి సుతీక్ష్ణ మహర్షి ఆదేశించాడు. అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశః. ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళి చూడయ్యా అగస్త్యుణ్ణి. ఇక్కడి నుంచే మనకు రామాయణంలో కథ మలుపు తిరుగుతుంది. ఇది అరణ్యకాండలో ఉండేటువంటి విషయం. ఇక భర్గో దేవస్య ధీమహి అనేటువంటి గాయత్రి 9వ అక్షరం భకారంగా ఉండేటువంటి శ్లోకాన్ని మనకు అందిస్తున్నారు వాల్మీకి మహర్షి తదుపరి శ్లోకంలో. భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమ చ ప్రభో మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి. ఇక్కడ అరణ్యకాండలో ఈ శ్లోకం 43వ సర్గ 17వ శ్లోకంగా మనకు విరాజిల్లుతున్నది. అయితే నేను కొంత గమనించినటువంటి విషయం ఏమిటట అంటే, ఈ శ్లోకం సర్గ సమానంగానే ఉన్నది. శ్లోకం కూడా ఒక 2 శ్లోకాలు కొన్ని పాఠాల్లో 2 వెనక్కి కానీ 2 ముందుకు కానీ మరీ ఎక్కువ భేదం లేకుండా కనిపిస్తూ ఉన్నది. చాలా వరకు ఈ సంఖ్యనే మనకు నిర్దేశించబడింది. కానీ కొన్ని సంస్కృత లిపి పాఠాలలో కొన్ని గ్రంథాల్లో 1-2 శ్లోకాలు దీనికంటే ముందుగా, అంటే 17వ శ్లోకం అంటే 15వ శ్లోకంగా భాషిల్లవచ్చు, 17వ శ్లోకం అంటే 18వ శ్లోకంగా భాషిల్లవచ్చు. ఎందుకంటే శ్లోకాల యొక్క గణన కొన్ని చోట్ల రకరకాలుగా కనిపిస్తూ ఉంది. మరీ పెద్ద తేడా లేదు, కానీ ఒక శ్లోకం ముందు వెనక కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి గమనించగలరు. ఇక్కడ 9వ బీజాక్షరం భకారం,
భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమ చ ప్రభో మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి. అరణ్యకాండలో ఉండే విషయంలో చాలా గమ్మత్తైన శ్లోకం ఇది. లక్ష్మణస్వామి చెప్పాడు ముందే. ఆ మారీచుడు ఒక మృగరూపంగా రావణ సహాయంగా ఆయన అడిగాడు, నీవు వెళ్ళవయ్యా, ఒక మృగరూపం ధరించి ఆ సీతను మోహబెట్టు, రాముణ్ణి మోహబెట్టు అని చెప్పి అన్నాడు. అయితే ఆయన వెళ్ళను కాక వెళ్ళను అన్నాడు. నీవు వెళ్ళకపోతే నేను సంహరిస్తా నిన్ను అన్నాడు రావణాసురుడు మారీచుడిని. అయితే ఆయన అనుకున్నాడు, నీ చేతిలో మరణం కంటే రాముడి చేతిలో మరణం శ్రేయస్కరం, శ్రేష్టం. నీ చేతిలో మరణిస్తే మళ్ళీ నేను గర్భావాసం, మళ్ళీ జన్మ ఉంటుంది, నాకు మోక్షం పొందాలి అంటే రాముడి చేతిలో హతుడిని కావాలయా అని అనుకొని అంగీకరిస్తాడు మారీచుడు. అప్పుడు ఆ సీతామ్మవారు ఈ మృగం చూసి ఆ మృగము మనకు కావాలి అని అడిగినప్పుడు అక్కడ చాలా చమత్కారంగా రామాయణంలో మనకు కనిపిస్తుంది ఈ కథ. అయితే లక్ష్మణస్వామి అంటాడు ఇక్కడ, ఏమంటాడు అంటే ఇది మారీచుడే, ఇది మృగం కాదు అని నిర్దేశిస్తాడు రాముడితో. సీతామ్మవారికి కూడా చెబుతాడు. మరి లక్ష్మణస్వామికి తెలిసినప్పుడు ఈయన మారీచుడు అన్నప్పుడు రాముల వారికి తెలియదా? ఇదే మాయా మానుష విగ్రహం అంటే. అప్పుడు చెప్తాడు రాముడు, ఒకవేళ మారీచుడైనట్లయితే సంహరిస్తాను, నిజంగా మృగమే అయితే సీతామ్మవారి కోరిక నెరవేరుస్తాను. భార్య కోరిక మన్నించడం భర్త యొక్క లక్షణం కదా అని చెప్పడానికి, భార్యాభర్తలు ఎలా ఉండాలో, ఆదర్శ దాంపత్యం ఎలా చేయాలో అనేటువంటి దాన్ని చూపించడానికి రాముల వారు అది మృగమైతే, నిజమైన మృగమే అయితే ఎలా ఉంది మృగం అంటే అమ్మవారు చెబుతుంది ఈ మాట, సీతామ్మవారి యొక్క మాట. భరతస్యార్యపుత్రస్య, ఒకవేళ కనుక ఈ మృగమే కనుక మనం తీసుకొచ్చి దీన్ని కనుక మనం పెంచుకుంటే, మన వనంలో పెట్టుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత ముద్దుగా ఉంది ఈ యొక్క జింక. బంగారు బిందువులతోని, లేత లేత చర్మంతోని అద్భుతంగా భాసిల్లుతూ ఉన్నదని చెప్పి ఈ యొక్క మృగం కనుక మనం ఈ వనవాసం తరువాత అయోధ్య నగరానికి వెళ్ళినప్పుడు మన దగ్గర ఈ మృగం ఉంటుంది. నేనొక్కదాన్నే చూసి ఆనందించడం కాదు, భరతస్య, ఇది భరతుడికి కూడా ఆనందాన్ని కలుగుతుంది. ఆర్యపుత్రస్య అంటే మీకు ఆనందాన్ని కలుగుతుంది. శ్వశ్రూణాం, కౌసల్య, కైకేయి, సుమిత్ర ఎవరైతే మా అత్తగారులు ఉన్నారో వాళ్ళకి కూడా ఇది వాళ్ళు కనుక దీన్ని చూస్తే చాలా ఆనందిస్తారు. మమ చ ప్రభో, నాకు కూడా మనం ఈ నివృత్త వనవాసం అయిన తర్వాత ఈ జింక మన దగ్గర ఉంటే ఎంత ఆనందం ఉంటుంది. మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి అని భవిష్యత్ కాలాన్ని ప్రయోగించారు ఇక్కడ, భవిష్యత్ నిట్ అన్న ప్రయోగంగా. కాబట్టి ఇది విస్మయం జనయిష్యతి, ఎప్పుడు అందరికీ, మనందరి చెప్పిన అందరికీ కూడా ఇది విస్మయాన్ని కలిగిస్తుంది. ఇటువంటి మృగం నేను ఎప్పుడు చూడలేదు, ఈ మృగాన్ని పట్టుకోరాండి అని చెప్పి సీతామ్మవారు రాముల వారితో ప్రార్థించింది. ఇక్కడ ఇంకా భగవత్ శరణాగతి చెప్తారు. సాధారణంగా మహామునులు తపస్సు చేసి భగవంతుడు వెంటబడతారట, ఇక్కడ భగవంతుడే మారీచుడి వెనకాల వెళ్ళాడు. అంత భాగవతోత్తముడు ఆ యొక్క మారీచుడు. రాముడు వారి చేతిలో మరణాన్ని పొందాడు, గ్రహించాడని రామనామస్మరణ చేస్తూ, ధ్యానం చేస్తూ తపస్సు చేశాడు ఆయన. అటువంటి మారీచుడు వెనకాల రాముడు పరిగెత్తి వెళుతున్నాడు ఆ మృగం కోసం. అది ఈ యొక్క 9వ బీజాక్షరంలో చెప్పేటువంటి భకారంతో ఉండేటువంటి బీజాక్షరం అరణ్యకాండలో ఉంది. ఇక తరువాత శ్లోకం భర్గో దేవస్య, భర్గో గో అనేటువంటి గకారంతో ఆరంభమయ్యేటువంటి శ్లోకం 10వ శ్లోకం, 10వ బీజాక్షరంగా మనకు కనిపిస్తుంది. గచ్చ శీఘ్రమితో రామ సుగ్రీవం తం మహాబలం వయస్యం తం కురు క్షిప్రం ఇతో గత్వాద్య రాఘవ. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. గచ్చ శీఘ్రమితో రామ సుగ్రీవం తం మహాబలం వయస్యం తం కురు క్షిప్రం ఇతో గత్వాద్య రాఘవ. ఈ శ్లోకం అరణ్యకాండలో 72వ సర్గలో 17వ శ్లోకంగా భాసిల్లుతూ ఉన్నది. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. ఎందువల్ల అంటే
పాపాన్ నివారయతి యోజయతే హితాయ గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే సన్మిత్రరక్షణమిదం ప్రవదంతి సంతః. సన్మిత్రుడు ఎలా ఉంటాడో చెప్పింది ఈ శ్లోకం. అదే ప్రకారంగా ఇక్కడ కూడా నీవు ఆయన్ని సుగ్రీవంతం మహాబలం వయస్యంతం కురుక్షిప్రం నీ తమ్ముడుగా భావించు అని చెప్పాడు. ఎలా ఉందట? ఏమయ్యా రామా, ఇక్కడి నుంచి నీవు ఇతః శీఘ్రం సుగ్రీవం మహాబలం, చాలా బలవంతుడు ఆయన, సామాన్యుడు కాదు సుగ్రీవుడు, ఆయనతో మైత్రి చేసుకో అని నిర్దేశిస్తున్న శ్లోకం మనకు భాషిస్తుంది అరణ్యకాండం. ఇంకా అంతేకాకుండా రాముల వారి యొక్క ఔదార్యం ఈ శ్లోకాన్ని బట్టి యుద్ధమైన తరువాత వీళ్ళందరూ కూడా మీరందరూ మీ మీ రాజ్యాలకు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు రాముడు విభీషణాదులు ఏమన్నారండి అంటే, రామా నీ పట్టాభిషేకం చూడడానికి మేమందరం వద్దాం అనుకుంటున్నాం అంటే పుష్పక విమానంలో అందరినీ కూర్చోబెట్టి ఆయన అయోధ్య వెళ్ళినప్పుడు సుగ్రీవుడికి ఎక్కడ వసతి ఏర్పాటు చేయాలన్నప్పుడు సందేహం వచ్చినప్పుడు నా వసతి నా యొక్క నివాస స్థానం ఏదైతే ఉందో ఆ నివాస స్థానంలో సుగ్రీవుణ్ణి ఉంచండి అని రాముల వారు ఆదేశించారు యుద్ధకాండం. అందువల్ల వయస్యంతం కురుక్షిప్రం. ఇంకంతేకాకుండా అక్కడ లక్ష్మణస్వామి ఒక మాట అంటాడు, భరతుడు ఒక మాట అంటాడు, మేము నలుగురమే సోదరులం కానీ నీవు మాకు 5వ సోదరుడివి అని చెబుతారు యుద్ధకాండలు. అందువల్ల వయస్యంతం కురుక్షిప్రమితో గత్వాద్య రాఘవ, సుగ్రీవుణ్ణి కలుసుకో, ఆ సుగ్రీవుడి ద్వారా నీ కార్యం నెరవేరుతుందయ్యా అని చెప్పినటువంటి మాట మనకు కనిపిస్తుంది అరణ్యకాండలో. ఇక భర్గో దేవస్య, దే అనేటువంటి 11వ బీజాక్షరంతో ఆరంభమయ్యేటువంటి శ్లోకం ఇక్కడ మనం చూస్తున్నాం. దేశకాలౌ ప్రతీక్షస్వ క్షమమాణః ప్రియా ప్రియే సుఖ దుఃఖ సహకాలే సుగ్రీవ వశగో భవ. ఈ శ్లోకం మనకు శ్రీమద్ రామాయణంలో, వాల్మీకీయ రామాయణంలో, కిష్కింధాకాండలో 22వ సర్గ 20వ శ్లోకంగా భాషిల్లుతూ ఉన్నది. చాలా ఆర్ద్రమైనటువంటి శ్లోకం ఇది. ఆ సన్నివేశంలో కనుక మనం క్రమంగా చదువుతూ వచ్చినట్లయితే ఈ శ్లోకం, ఈ ఘట్టంలో కళ్ళ నీళ్లు రానివాడంటూ ఉండడు. అటువంటి గొప్ప శ్లోకాన్ని అందించారు మనకు వాల్మీకి మహర్షి. ఇక్కడ చెప్తున్నాడు దేశకాలౌ ప్రతీక్షస్వ. ఈ శ్లోకం చెప్పింది వాలి. రాముడి చేత బాణంతో కొట్టబడ్డ వాలి నేల కొరిగిన తరువాత చెప్పినటువంటి మాట చాలా ఏకోరస కరుణ ఏవ నిమిత్త భేదాత్ పృథక్ పృథక్ వివాశ్రయతే వివర్తాన్ ఆవర్త బుద్భుత తరంగమయాన్. ఆ ఆవర్తము బుద్భుతము తరంగములు ఎలా అయితే ఉంటాయో ఆ కరుణరసం అనేది అన్నిటికీ ఆధారభూతం అని భవభూతి చెప్పాడు. ఇది అటువంటి శ్లోకం. మరణించేటువంటి సమయంలో సుగ్రీవుడు చావు దెబ్బలు తిన్న తర్వాత ఎప్పుడు సంహరిస్తాడా వాలి అని ఎదురు చూస్తున్నాడు సుగ్రీవుడు. ఒకే ఒక బాణంతో వాలిని సంహరించిన తరువాత అంగదుడితో చెబుతున్న మాట ఇది. దేశకాలౌ ప్రతీక్షస్వ. నాయనా అంగదా, సుగ్రీవా చూడు మా అంగదుడు ఎలా అయిపోయినాడో నేను కింద పడగానే, నేను మరణానికి చేరువవుతున్నా అన్న విషయం తెలుసుకొని మా అంగదుడు వాడిపోయిన తోటకూరలాగా అయిపోయినాడు వాడి మొహం. కాబట్టి మా అంగదుడిని నీ యొక్క కుమారుడిలాగా చూసుకో అని అనేక అనునయ వాక్యాలు చెప్పాడు సుగ్రీవుడితోని. దేశకాలౌ ప్రతీక్షస్వ. ఓ అంగద, నీవు దేశాన్ని కాలాన్ని జాగ్రత్తగా చూస్తుండు. అధర్మంగా ఉన్నావా, ఇదిగో నా వలె నీ గతి పడుతుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ రకంగా ప్రవర్తిల్లాలి అన్న విషయాన్ని సుగ్రీవుడి ద్వారా, రామచంద్రస్వామి ద్వారా తెలుసుకొని మసలుకో. క్షమమాణః ప్రియా ప్రియే. ప్రియాప్రియములందు క్షమత్వం కలిగి ఉండు. కేవలంగా నా సుఖం అనేటువంటి విషయం కాకుండా లోకోపకారకం అనే దాన్ని చూసి ప్రియాప్రియములందు క్షమమాణః, సహించి ఉండు.
సుఖ దుఃఖ సహకాలే, సుఖాన్ని దుఃఖాన్ని కాలానుగుణ్యంగా సహించు. ఎందువల్ల అంటే నీవు తండ్రి లేని కుమారుడు. ఇప్పటిదాకా నీకు అనేక విషయాల్లో నేను నీకు చేదోడు వాదోడుగా ఉన్నాను. ఇక నుంచి నా యొక్క సమర్థత్వం నీకు కలగదు. కాబట్టి నీవే నిర్ణయం తీసుకోవాలి, నీవే ఉండాలి, నీవే చూసుకోవాలని మొత్తం కూడా అన్నటువంటి బుద్ధిని చెబుతున్న మాట వారి చివరి క్షణంలో. ఇంకంతేకాకుండా సుగ్రీవ వశగో భవ, సొంత పెత్తనం కాకుండా సుగ్రీవుడు ఇప్పుడు రాజు, కపిసేనా నాయకుడు. న్యయోజయద్రాజపదే కపీనాం, అటువంటి కపీనాం రాజపదే న్యయోజయత్ రామ నియోగితవాన్ ఇత్యర్థ. కాబట్టి నీవు ఇంత లక్షణంగా ఉండాలి. అంతేకాకుండా అప్పుడు చెప్పిన మాట చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సుగ్రీవుడితో ఒక మాట చెప్తాడు దీని తర్వాత. సుగ్రీవ, తార ఏదైతే మనస్సులో సంకల్పం చేస్తుందో అది ఎప్పుడు కూడా అన్యథాన భవిష్యతి. కాబట్టి తార సలహాలు కూడా తీసుకుంటూ ఉండు, ఆమెను కూడా చక్కగా చూసుకో అని చెప్పి వాలి చిట్ట చివరగా చెప్పినటువంటి మాట ఈ యొక్క శ్లోకం. దేశకాలౌ ప్రతీక్షస్వ క్షమమాణః ప్రియా ప్రియే, సుఖ దుఃఖ సహకాలే సుగ్రీవ వశగో భవ. ఇక ఈరోజు శ్లోకంలో చివరి శ్లోకంగా మనం భాషలుతూ ఉన్నాం. భర్గో దేవ 12వ శ్లోకము వకారంతో ఆరంభమవుతుంది కాబట్టి ఇక్కడ శ్లోకం సంధిస్తున్నారు. వంద్యాస్తేతు తపస్సిద్ధాస్తపసా వీతకల్మషాః, ప్రష్టవ్యాస్తేపి సీతాయాః ప్రవృత్తిం వినయాన్వితైః. ఇది 12వ అక్షరం వకారం. శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో ఉండేటువంటి 43వ సర్గలో 34వ శ్లోకంగా భాషిల్లుతూ ఉంది. ఇది సుగ్రీవుడు ఆదేశించినటువంటి మాట. ఇది 4 దిక్కులకు నలుగురిని పంపించే విషయంలో ఉత్తర దిక్కుకు వెళ్ళేటువంటి వాళ్లతో చెబుతున్న మాట ఇది. ఏమంటున్నారట అంటే అక్కడ ఉత్తర దిక్కులో ఉండేటువంటి అనేక రకాల భూభాగాల పేర్లు చెప్పాడు సుగ్రీవుడు. దక్షిణ భాగంలో ఉండేటువంటి అనేక భూభాగాల పేర్లు, ఏ పర్వతాలున్నాయి, ఏ నదులున్నాయి, ఏ సముద్రాలున్నాయి అన్నీ కూడా చెప్పాడు. ఉత్తర భాగంలో ఉండేటువంటి భాగాలు, తూర్పు భాగంలో ఉండేటువంటి భాగాలు, పేర్లు, నదులు, సముద్రాలు, పర్వతాల పేర్లతో పాటు చెప్పాడు. పశ్చిమంలో ఏమేమి ఉన్నాయి అవన్నీ చెప్పాడు. కారణం ఏమిటట అంటే సుగ్రీవుడు అంత కూలంకషంగా భూమిని తిరిగి వచ్చాడు. అందువల్ల అంత నిర్దేశాత్మకంగా చెప్పినటువంటి ఘట్టాలు మనకు కనిపిస్తాయి శ్రీమద్ రామాయణంలో. అందువల్లనే ఆంజనేయ స్వామి సముద్రం దాటుతూ ఉంటే ఆ వచ్చేటువంటి ఆ సింహిక, ఆ జలంలో ఉండేటువంటి ఆ యొక్క సుడిగుండం అని అన్నప్పుడు చెప్తాడు అక్కడ, సత్వమద్భుత దర్శనం కపిరాజేన కథితం సత్వమద్భుత దర్శనం అంటాడు. కపిరాజు అంటే సుగ్రీవుడు చెప్పాడు ఇక్కడ ఒక జలజలం ఉంది, ఇది మింగుతుంది, దాన్ని జాగ్రత్తగా వెళ్ళాలయ్యా అని చెప్పాడు. అప్పుడు ఆంజనేయ స్వామి చెబుతాడు ఈ మాటని, కపిరాజేన కథితం సత్వమద్భుత దర్శనం అని చెప్తా అంటాడు. కాబట్టి సుగ్రీవుడు ఈ ఉత్తర దిక్కులో చాలా ముందుకు హిమాలయాలు, మానస సరోవరం ఆ ప్రాంతాలను వెళ్ళిన తర్వాత అక్కడ వానకిల్యులు, సరకస నందనాథులు ఉంటారయ్యా. ఒకవేళ అక్కడ దాకా మీరు వెళ్ళగలిగితే వాళ్ళని ప్రశ్నించండి, వాళ్ళ నమస్కారం చేయండి, వాళ్ళ తపోభంగం చేయకండి, కోతి చేష్టలు చేసి వాళ్ళ యొక్క తపోభంగాన్ని కావించకండి. వంద్యాస్తేతు తపస్సిద్ధాః, వాళ్ళు తపస్సిద్ధులు, అనిమా జష్టసిద్ధులు కలిగినటువంటి వాడు. అనిమా గణిమా చైవ, అనిమా రహిమా చైవ గరిమా రహిమా తథా ప్రాప్తి ప్రాకామ్య మీషత్వం వశిత్వంచ అష్టసిద్ధయ అని చెప్పి వాళ్ళు తపస్సిద్ధి కలవాళ్ళు. వాళ్ళకు భంగం కలిగించరాదు. ఎందువల్ల అంటే అశ్వమేధ యాగంలో చేశారు కదా, ఆ మహర్షి యొక్క తపో యొక్క వేడికి భస్మమైపోయినారు కదా మన వాళ్ళు, మన సగరుడు. అటువంటి మహాత్ములు వాళ్ళు వాళ్ళ యొక్క తపస్సుకు భంగం చేయరాదయ్యా అని చెప్పి వంద్యాస్తేతు తపస్సిద్ధాః తపసా వీతకల్మషాః, వాళ్ళకి ఎటువంటి పాపం అంటూ అంటదు, వాళ్ళు వివిధ కల్మషులు.
వాళ్ళు గనక ఒకవేళ ప్రసన్నులైనట్లయితే వాళ్ళని కనుక్కోండి. ప్రష్టవ్యాతేపి సీతాయాః ప్రవృత్తిర్వినయాన్వితైః. అడిగేటువంటి విధానంలో కూడా చెప్పాడు సుగ్రీవుడు. వినయాన్వితైః, వినయంగా అడగండి అయ్యా అని చెప్పినటువంటి శ్లోకంలో మనకు భాషిల్లుతుంది. దీంతో మనకు కిష్కింధాకాండ వరకు శ్లోకాలు పూర్తయినాయి. 12 శ్లోకాలు పూర్తయినాయి. మిగతా విషయాలు మనం రేపు చూసుకుందాం. అప్పటిదాకా అందరికీ కూడా శ్రీరామచంద్ర స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుగాక. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.